ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో సో సర్కిల్స్ గురించి నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం మనం? ఫస్ట్ సర్కిల్ డెఫినేషన్ నేర్చుకున్నాం, అలాగే సర్కిల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, స్టాండర్డ్ ఫామ్ నేర్చుకున్నాము, అలాగే జనరల్ ఈక్వేషన్ నేర్చుకున్నాము, అలాగే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, వై యాక్సిస్ని టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అలాగే సర్కిల్ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఎలా ఉంటుంది, వై యాక్సిస్ పైన ఉంటే ఎలా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సర్కిల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఓకేనా? అలాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి అనమాట. సో ఇప్పుడు అలాగే వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ నొటేషన్. ఈ నొటేషన్ అనేది మన త్రూ అవుట్ దిస్ చాప్టర్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, అలాగే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా కూడా ఇదే నొటేషన్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ నొటేషన్ని వెరీ సింపుల్ నొటేషన్. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి ఎట్లా నేను రాస్తాను అనేది. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఏంటిది? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఉంది కదా, అదనమాట. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ జనరల్ గా ఎస్ ఈక్వల్ 0తో డినోట్ చేస్తాం మనం. ఎస్ అది కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. ఇప్పుడు దీన్ని నేను మోడిఫై చేసి రాసా. ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ ఏం రాశాను, ఎక్స్ ఇంటూ ఎక్స్ రాశాను, అలాగే వై స్క్వేర్ ని వై ఇంటూ వై, 2gx ని gx ప్లస్ gx, 2fy ని fy ప్లస్ fy ప్లస్ సి రాశాను. ఓకేనా? నౌ దీన్ని x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ g ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ f ఇంటూ వై ప్లస్ వై ప్లస్ సి. ఎస్ ఓకే. ఇప్పుడు ఈ నొటేషన్ అంతా ఏంటి? ఎస్ అనమాట. S1 అంటే ఇక్కడ మనకి 2x ఉన్నాయి కదా, ఈ 2x లో 1x కి అనమాట x1 రాస్తాం, అలాగే 2y ఉన్న దగ్గర 1y కి అనమాట y1 అని రాస్తాం అనమాట అది. ఓకేనా? సో x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. ఓకేనా? ఇటువంటి నొటేషన్ అంటే ఇటువంటి ఈక్వేషన్ అనేది, అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడైనా మీకు వచ్చింది అనుకోండి, దాన్ని S1 తో డినోట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, S1 అంటే దిస్ ఈజ్ ద నొటేషన్ త్రూ అవుట్ దిస్ చాప్టర్. ఎస్. ఇప్పుడు దీని నుంచి మీరు S2 చెప్పండి. S2 చెప్పండి ఏమవుతుంది? S2 అంటే ఏం చేయాలి? ఒక x ఒక y దగ్గర x2 y2 రాయాలి. ఎస్, am I correct? సో దట్ ఈస్ x2 ప్లస్ y2 ప్లస్ g ఇంటూ x ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y ప్లస్ y2 ప్లస్ c. ఎస్, దిస్ ఈజ్ S2. ఓకేనా? అయితే ఇప్పుడు S11 చెప్పండి ఏమవుతుందో చెప్పండి. S11 అంటే ఇక్కడ 1 రెండు 1 అంటే ఒక x కి x1 ఇంకొక x కి x1. ఎస్, అలాగే ఒక y కి y1 ఇంకొక y కూడా y1 రాస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? x1 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 ఇంటూ y1 అంటే y1 స్క్వేర్ ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x1 దట్ ఈస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c. ఎస్, దిస్ ఈస్ S11. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c. ఎస్. నౌ వాట్ ఈస్ ద నోటేషన్ ఫర్ S12? S12 అంటే ఒక x అనేది x1 ఇంకొక x అనేది x2, అలాగే ఒక y అనేది y1 ఇంకొక y అనేది y2. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ప్రెషన్? x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. ఓకే, అండర్స్టూడ్? సో వెరీ సింపుల్ నోటేషన్. ఓకేనా? సో మనం ఈ నోటేషన్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే త్రూ దిస్ జామెట్రీ, ఈ సెకండ్ ఇయర్ లో ఉన్న జామెట్రీ అంతా కూడా ఈ నోటేషన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్? ఓకేనా? సో నోటేషన్ అయిపోయింది కదా.
ఇప్పుడు సో MR సో ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకోమనుకోండి, ఒక ప్లేన్ లో ఒక సర్కిల్. సో దిస్ ఇస్ ద సర్కిల్ ఇన్ ద ప్లేన్. ప్లేన్ అంటే ఇక్కడ బోర్డ్ అనేది మన ప్లేన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఈ ప్లేన్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది చెప్పండి. సో జనరల్ గా ఏమనుకుంటారు, 2 పార్ట్స్ అంటారు. ఏంటి సార్, ఒకటి ఇన్సైడ్ ద సర్కిల్, ఇంకోటి అవుట్ సైడ్ ద సర్కిల్ అంటారు. అంతేనా, ఇంకేం లేదా? సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్. వాట్ ఈస్ దట్? ద పాయింట్స్ లై ఆన్ ద circumference of the circle. అంటే the points lie on the circle. ఓకేనా? కాబట్టి circle divides a plane in 3 parts. ఓకేనా? that is inside the circle, లేదా interior of the circle. next outside the circle, దాన్ని exterior of the circle. next on the circle, which is nothing but circumference of the circle. okay na? దీన్నే inside the circle అంటే interior of the circle, interior of the circle. outside the circle అంటే exterior. on the circle is nothing but circumference of the circle. okay, so a circle divides the plane in 3 parts. okay, inside the circle, outside the circle, on the circle. okay, done. okay, next position of a point విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. ఓకేనా? అంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఒకటి ఇస్తారు, అలాగే ఒక పాయింట్ ఇస్తారన్నమాట. సేమ్ ప్లేన్. ఓకేనా? ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్ కాదు, బోత్ మస్ట్ బి ఇన్ ద సేమ్ ప్లేన్. ఇప్పుడు ఆ పాయింట్ అనేది ఆ సర్కిల్ లోపల ఉంటుందా, లేదా సర్కిల్ పైన ఉంటుందా, లేదా సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటుందా? అంటే ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్, ఆన్ ద సర్కిల్ ఆర్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిగర్ లో దిస్ ఇస్ ద సర్కిల్ పి అనేది ఏంటి, ఇన్సైడ్ ద సర్కిల్ అంటే ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ పి ఆన్ ద సర్కిల్. ఈ ఫిగర్ లో పి అనేది అవుట్ సైడ్ ది సర్కిల్. ఓకేనా? అయితే మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి దాని పొజిషన్ కనుక్కోమని అనుకోండి. సో జనరల్గా ఎట్లా చేస్తాం మనం? సో జామెట్రికల్గా వేయాలి. అంటే ఏంటి, మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్కి ఫస్ట్ సర్కిల్ డిజైన్ చేయాలి, తర్వాత XY కోఆర్డినేట్స్ వచ్చేసి ఆ పాయింట్ తాలూకు పొజిషన్, పి అనే పాయింట్ ఇస్తారు కదా, ఆ పాయింట్ తాలూకు పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేసి ఓకే దాన్ని బట్టి ఒక పాయింట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్, లేదా ఆన్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ చెప్పాలి. సో దీనికి మనం ఎంత ఫాస్ట్గా చేసినా 10 minutes అయితే పడవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఫస్ట్ సర్కిల్ డిజైన్ చేయాలి, తర్వాత లొకేట్ చేయాలి పాయింట్ని, అప్పుడు చెప్పాలన్నమాట. ఓకే, ఇదంతా గ్రాఫ్లో జరగాలి కాబట్టి దానికి చాలా టైం తీసుకుంటుంది. అయితే దీన్ని మనం మ్యాథమెటికల్గా, ఓకేనా, మ్యాథమెటికల్గా జస్ట్ 30 seconds చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అదే విధంగా చెప్తామనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు సర్కిల్ ఇచ్చారు కాబట్టి మనకి రేడియస్, ఈ సర్కిల్ రేడియస్ R. ఓకేనా? సో దిస్ ఇస్ ద పాయింట్ Q అనుకుందాం. ఓకే, రేడియస్ R. అలాగే ఈ సర్కిల్ రేడియస్ R, అలాగే ఈ సర్కిల్ రేడియస్ R. ఓకే, సో లెట్ us assume సేమ్ సర్కిల్, ఓన్లీ వన్ సర్కిల్, అంటే మనం ఒక సర్కిల్ కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే CP CQ. What is the relation between CP and CQ? CP is less than CQ. Yes, am I correct? CP less than CQ.
సో ఇక్కడికి వచ్చారనుకోండి ఏ విధంగా ఉంది, సిపి ఈక్వల్ టు సిక్యూ, సిపి ఈక్వల్ టు సిక్యూ. నౌ కమింగ్ టు హియర్, సిపి is greater than CQ. CP is greater than CQ. Okay na? Now, so then name write mano CP is less than R. CQ is nothing but radius kada. Okay? Here CP equal to R. Here CP is greater than R. Am I correct? Fine. Now, ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆర్ బోత్ సైడ్ చేస్తాం అనుకోండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, సిపి స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్. ఎందుకంటే ఇది బోత్ ఆర్ డిస్టెన్స్ కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు బోత్ ఆర్ పాజిటివ్. ఓకేనా? స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ ఏ సింబల్ ఉంటే అదే సింబల్ వస్తుంది. అదే మనకి ఇప్పుడు నెగిటివ్ టర్మ్స్ అనుకోండి, నెగిటివ్ టర్మ్స్ అయ్యేటప్పుడు స్క్వేర్ చేసినప్పుడు రివర్స్ అవుతాయి. ఓకేనా? బట్ ఇక్కడ బోత్ ఆర్ డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు కూడా సేమ్ సింబల్ అనేది క్యారీ అవుతుంది. ఎస్, నౌ హియర్ సిపి స్క్వేర్ equal to r square. Here cp square greater than r square. అంటే ఇప్పుడు మనం చూడండి ఇంకో స్టెప్ రాద్దాం. Here cp square minus r square less than 0. Here cp square minus r square equal to 0. Here cp square minus r square greater than 0. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి, కామన్ ఉన్న టర్మ్ ఏంటి, వాట్ ఇస్ ద కామన్ టర్మ్ హియర్, హియర్ ఇన్ ఎవ్రీ టర్మ్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇస్ దేర్, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే మనం సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనేది ఏమవుతుందో కనుక్కుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట పొజిషన్ అనేది. ఓకే, సో యూ క్యాల్కులేట్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా? Now this is equal to, సో మనం జనరల్ లో సర్కిల్ తీసుకుందాం. జనరల్ సర్కిల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద జనరల్ సర్కిల్ విచ్ ఇస్ డినోటెడ్ బై s నోటేషన్ s. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద సెంటర్, మైనస్ g minus f is the center. What is the radius? So the radius is r equal to square root of g square plus f square minus c. ఓకేనా? ఇప్పుడు cp square minus r square ఏమవుతుందో చూద్దాం. సో c అనేది ఏంటి, మైనస్ g మైనస్ f అని చెప్పాం కదా. ఓకే, cp square x1 plus g whole square plus y1 plus f whole square, yes, that is cp square, minus r square. R square అంటే ఏంటి, g square plus f square minus c. ఓకేనా? ఫైన్. నౌ దిస్ ఈక్వల్ టు x1 square plus 2gx1 plus g square plus y1 square plus 2fy1 plus f square, yes, minus g square minus f square plus c. చూడండి ఇక్కడ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి. విచ్ టర్మ్ విల్ బి క్యాన్సిల్, ప్లస్ g square minus g square cancel, plus f square minus f square cancel. So what are the remaining terms? Remaining terms are x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. What is this? చూసారు కదా, దీన్ని మనం నోటేషన్ లో చెప్పుకోను, గుర్తొచ్చిందా? ఏంటది? ఇట్స్ నథింగ్ బట్ s11. వెరీ గుడ్. ఓకేనా? s11 అంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, s11. ఓకేనా? ఇప్పుడు s11 వెరీ ఈజీ. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు, మనకి ఇచ్చిన సర్కిల్లో ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ 10 సెకండ్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మన కన్క్లూజన్, ఇక్కడ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లెస్ దాన్ 0 అంటే ఈ కేసులో ఏమవుతుంది, s11 లెస్ దాన్ 0. s11 లెస్ దాన్ 0 అంటే పాయింట్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే కండిషన్ అంటే
S11 less than 0. ఇక్కడ ఏమొస్తుంది కండిషన్ S11 ఈక్వల్ టు 0. అంటే S11 అనేది 0 అయితే పాయింట్ ఎక్కడ ఉంది ఆన్ ద సర్కిల్. సో నౌ కమింగ్ టు హియర్ S11 గ్రేటర్ దెన్ ది 0. అంటే S11 అనేది గ్రేటర్ దెన్ 0 అయితే పాయింట్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్. అంటే చూడండి మనం జస్ట్ S11 క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ వాల్యూ బట్టి ఆ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ వస్తే పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్, ఆ వాల్యూ అనేది 0 వచ్చిందంటే ఆన్ ద సర్కిల్, ఆ వాల్యూ అనేది పాజిటివ్ వచ్చిందంటే అవుట్ సైడ్ ద సర్కిల్. సో ఎంత ఈజీ అంటే మనం ఇందాక జామెట్రికల్ గా చేసామంటే ఇదే ప్రాబ్లమ్ని మనం ఫాస్ట్ గా చేస్తే ఒక 5 to 10 minutes పడుతుందని చెప్పాం. బట్ అయితే S11 క్యాల్కులేట్ చేస్తే క్యాల్కులేషన్ కానీ మీకు బాగా వచ్చింది అనుకోండి అసలు విత్ ఇన్ 10-15 seconds లో చేసేవచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. ఎస్ ఓకేనా? సో ఇప్పుడు మనం చెప్పిన థియరీ పైన ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? ఏంటి ప్రాబ్లం? సో ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం దీని పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది జస్ట్ S11. ఓకేనా? సో వాట్ ఈస్ S11? S11 ఫర్ దిస్ సర్కిల్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ minus 4x1 minus 6y1 plus 11. So this is S11. Yes. Now this is x1 y1. The point is x1 y1. Substitute cheyandi. 2 square plus 4 square minus 4 into 2 minus 6 into 4 plus 11. So which equal to 4 plus 16 minus 8 minus 24 plus 11. So which equal to 20 minus 8. 12. 12 minus 24 minus 12 plus 11 which is minus 1. So S11 equal to minus 1. Minus 1 means which is negative. That is less than 0. Less than 0 అంటే ఇప్పుడు పాయింట్ ఏ విధంగా ఉంటుంది? Yes, inside the center circle. So therefore P lies interior of the circle of the given circle. Okay, that's all. Okay, next tangent definition, tangent of a circle definition. See, this is the circle. Okay. So before going to tangent, first we have to draw the secant. The secant means the line which is passing through 2 points on the circle is called a secant. అంటే ఈ PQ ఉంది కదా, ఈ PQ అనేది secant. ఓకేనా? ఇప్పుడు ఈ P దగ్గర టాంజెంట్ మీకు కావాలి. సో P దగ్గర టాంజెంట్ కావాలంటే ఈ Q అనేది P దగ్గరికి మూవ్ అవ్వాలన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ ఈ విధంగా ఉంది PQ. సో Q అనేది Q1 దగ్గరికి వచ్చేసరికి ఈ సీకెంట్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. Q2 దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చేంజ్ అయింది. Q3 దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చేంజ్ అయింది. సో అట్లా Q అనేది P దగ్గరికి వచ్చేసరికి అంటే P ఈక్వల్ టు Q అంటే బోత్ ఆర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అయ్యేసరికి ఏం ఫామ్ అయింది ఇక్కడ? ఈ సీకెంట్ కాస్త టాంజెంట్ అనేది అయింది. అంటే ఇఫ్ Q మూవ్స్ టువర్డ్స్ P along the arc of the circle లేదా along the circumference of the circle. అంటే Q అనేది P దగ్గర రావాలని స్ట్రైట్ గా మూవ్ అయ్యేది కాదు. Q ఎట్లా మూవ్ అవ్వాలి? along the circumference of the circle మూవ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మూవ్ అయితే మనకి ఇక్కడ P దగ్గర టాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ టాంజెంట్ అనేది మ్యాథమెటికల్ గా రాస్తే ఎట్లా రాయొచ్చు? లిమిట్స్ యూజ్ చేసి రాద్దాం. లిమిట్ Q టెన్స్ టు P అంటే Q అనేది P దగ్గరికి మూవ్ అవుతుంది అనమాట. Q టెన్స్ టు P. వాట్ ఈస్
సీకెంట్ పీక్యూ అంటే ఈ లిమిట్ దేనిపైన అప్లై చేస్తాను, సీకెంట్ పీక్యూ పైన అప్లై చేస్తాను అనమాట. సో లిమిట్ క్యూ టెన్స్ టు పి ఆన్ సీకెంట్ పీక్యూ becomes tangent at p. ఓకేనా. సో లిమిట్ q tends to p on the secant pq that becomes tangent at p. ఓకేనా. సో this is the tangent. Now next this is the length of the tangent. Length of tangent. Length of tangent. So what is meaning of length of tangent? See, this is the circle and P is some external point of the circle. If you draw a line from P to the circle which touches the circle, okay? If you draw a line from P to the circle such a way it touches the circle, అంటే సర్కిల్ టచ్ చేస్తూ P నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ పాయింట్ T అనుకోండి. దెన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు దిస్ టచింగ్ పాయింట్, దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అంటే ఇక్కడ PT is the length of the tangent. PT equal to length of tangent. Yes? Okay na? Okay, next మనం ఈ length of the tangent ఏమవుతుంది అనేది నెక్స్ట్ చెప్పుకుందాం. Yes? Okay, next power of a point. Okay na? Power of a point. Power of a point with respect to circle. Power of a point with respect to circle. అంటే మనకి ఒక పాయింట్ ఇచ్చారన్నమాట. సపోజ్ సమ్ పాయింట్ P x1 y1. ఓకేనా. s equal to 0 be a circle. Then the power of P with respect to this circle is Cp square minus r square. Cp square minus r square is called power of point P. Point P with respect to s equal to 0. కాబట్టి పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే Cp square minus r square. But actually what is the Cp square minus r square? మన పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ క్యాల్కులేట్ చేసాం. వాట్ ఇస్ Cp square minus r square? Yes, S11. ఓకేనా. సో S11 this is nothing but S11. ఓకేనా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ద పవర్ ఆఫ్ పాయింట్ P with respect to circle s equal to 0 is S11. ఓకేనా. The power of point P x1 y1 with respect to s equal to 0 is S11. కాబట్టి మీకు ఎప్పుడైనా పవర్ ఆఫ్ ది పాయింట్ క్యాల్కులేట్ చేయమంటే ఏం క్యాల్కులేట్ చేయాలి? S11 క్యాల్కులేట్ చేయాలి. S11 వాల్యూ ఎంత వస్తుందో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాయింట్. ఓకేనా. Okay, so let us give one example for a power of a point. Okay, ఏంటి ప్రాబ్లం? Find the power of P with respect to this circle. అంటే ఏం క్యాల్కులేట్ చేయాలి మనం? జస్ట్ S11 క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. S11 ఈక్వల్ టు వాట్ ఈస్ S11 ఫర్ ది సర్కిల్? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 4y1 మైనస్ 12. Now substitute the values. x1 square అంటే minus 1 square plus 1 square minus 6 into minus 1 plus 4 into 1 minus 12. So which equal to 1 plus 1 plus 6 plus 4 minus 12. Okay.
which equal to, so 12 minus 12, 12 minus 12 equal to 0. So ఏమొచ్చింది S11 0. So therefore the power of P with respect to given circle is 0. Okay na? That's all. Okay, so next so we'll discuss some note points. So the first point is, if Px1 y1 be a point and S equal to 0 be a circle. Okay, the line drawn from P meets the circle in two different points. The line drawn from P meets the circle in two different points A and B. Then PA into PB. Then PA, this is a line segment, PA line segment and PB line segment. PA into PB equal to power of P. What is power of P with respect to circle actually? S11, which is nothing but S11. So if a line drawn from a point P to the circle meets at two different points A and B, then PA into PB equal to power of P, that equal to S11. Okay na? Okay, next point number 2. Now see, if B moves to A, B tends to A, then this line become a tangent. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? So this is A, okay na? This is P. Yes, so this is a circle S equal to 0. అంటే if B tends to A, అంటే A equal to B, they become constant అన్నమాట. కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫిగర్. Then this PA is nothing but length of the tangent. Okay na? Length of the tangent. So PA into PB equal to S11. But B tends to A, that means PA into PA equal to S11. So that is PA square equal to S11. So what is PA? PA equal to root S11. Okay. So that means the length of the tangent from a point P x1 y1 to the circle S equals 0 is root S11. So what is the point? The length of the tangent from P x1 y1 to S equal to 0 is root S11. Okay now? Okay. Now we will give an example on length of a tangent. Okay now? So what is the problem? Find the length of the tangent from the point 1, 3 to the circle. Okay now? And then find out
the length of the tangent, the length of the tangent equal to root S11. We have to calculate root S11, that equal to root, what is S11 for the circle? X1 square plus Y1 square minus 2x1 plus 4y1 minus 11. Okay na? So this is equal to square root of x1 square ante 1 square, y1 square 3 square minus 2 into 1 plus 4 into 3 minus 11. So this is equal to square root of 1 plus 9 minus 2 plus 12 minus 11. So which equal to, so 10 minus 2 8, 8 plus 12 20, 20 minus 11 9, root 9. So which equal to 3. So the length of the tangent of this point with respect to circle is 3. Yes, it's very simple, that's all.